ఆగస్టు 15 లోపు ఒక 4 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. సాధక బాధకాలు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అన్న దాని మీద పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇది మరింత స్పీడప్ అవుతుందని. అందుకని ఇటువంటి సలహాలు ప్రజల దగ్గర నుంచి నాకు తోచిన సలహా నేను ఇచ్చాను. అవును సార్. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ డిక్లేర్డ్ ఆస్తి నుంచి 10% కాంట్రిబ్యూట్ చేయాలి. తర్వాత మీ ఎలక్టరల్ బాండ్స్ లో వచ్చిన అమౌంట్ అంతా కూడా దానికి ఇవ్వండి. ఓకే. సో ఈ విధంగా చేస్తూ ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళకి ఇవి మీరు ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి దర్శనానికి మీరు ప్రతి సంవత్సరం ఇన్ని కేటాయిస్తామని ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే తిరుపతి దర్శనం అన్నది ఒక పెద్ద ముఖ్యమైన విషయం. చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమన్నా మీరు వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇవ్వగలరా? ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇది ఒక కొత్త విధానం మొదలవుతుంది. అవును. సో ఈ విధమైన ఆలోచనలతో గనక ముందుకు వెళ్ళగలిగితే తరువాత గ్రామాలు కొన్ని గ్రామాలు ఏ విధంగా బయటకు వచ్చాయి. నేను చెప్పినట్టు ములకనూరు కావచ్చు, గంగిదేవిపల్లి కావచ్చు, ఇలా రకరకాల గ్రామాలు ఉన్నాయి. వాటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వెంప అన్న గ్రామం ఉంది మనకు భీమవరం దగ్గర, చిన్న అమీరం అన్న గ్రామం ఉంది. ఎందుకంటే నేను బేసిక్ గా ఆదర్శ గ్రామాల మీద నేను పిహెచ్డి చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా హజారే గారి గ్రామం రాళిగావ్ సిద్ధి ఏ విధంగా అదొక ఆదర్శ గ్రామం అయింది. తర్వాత పోపట్రావు పవార్ గారు ఉన్న హివరే బాజార్ అన్నది అది ఆదర్శ గ్రామం ఎలాగైంది, చిత్రకూట్ ఎలా ఆదర్శ గ్రామం అయింది. వీటన్నిటి స్టడీ చేసి మరి అక్కడున్న మోడల్స్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రవేశపెట్టాల్సిన అవసరం. సో ఈ విధమైన ఆలోచనలతో గనక ముందుకు వెళ్ళగలిగితే ఈ P4 అన్నది అవుతుందన్నది నా అభిప్రాయం అండి. అంటే లక్ష్మీనారాయణ గారు మీరు ఇందాక అన్నారు అంటే మ్యాపింగ్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అని, వాళ్ళ అవసరాలు ఏంటి అని. అంటే మీరేమంటారు? అంటే ఈ పేదలకు సాయం చేయాలన్న ఈ సదుద్దేశ కార్యక్రమంలో అవసరాలు అంటే ప్రజలకి అవసరాలు అంటే ఏ అవసరాలను అడ్రస్ చేస్తే బెటరు, ఆ కుటుంబానికి ఒక ఉపశమనం లభిస్తుంది? ఆ కుటుంబానికి వైట్ రేషన్ కార్డు ఉండడానికి కారణాలేంటి? ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ స్కిల్ ఏంటి? ఇప్పుడు ఎందుకంటే స్కిల్ మ్యాపింగ్ అన్నది చేయిస్తామన్నది ప్రకటించారు. మొత్తం రాష్ట్రానికే స్కిల్ మ్యాపింగ్ చేయిస్తాం. మరి ఈ స్కిల్ మ్యాపింగ్ పూర్తవుతే మరి ఈ గ్రామంలో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మరి ఇంత స్కిల్స్ ఉన్న వాటికి ఎటువంటి పరిశ్రమ అక్కడికి తీసుకురాగలిగితే, కుటీర పరిశ్రమ గాని, ఒక మధ్యతర పరిశ్రమ గాని, ఎంఎస్ఎంఈ గాని, అక్కడ ఈ స్కిల్స్ అన్నవి ఎలా ఉపయోగపడతాయి ఆ గ్రామానికి అన్నది మనం ఊహించుకొని అటువంటి పరిశ్రమ పెట్టడానికి ఈ ధనికులకు గనక మనం ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళను ఆ విధంగా చేయగలిగితే, అదర్వైజ్ ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఒక అబ్బాయికి ఏదో కాలేజీ ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజు కట్టాలి, లేకుంటే ఏదో మెడికల్ బిల్ ఒకటి పెండింగ్ ఉంది, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, వారికి ఈ విధంగా ఆర్థిక సహాయం, ఇవన్నీ కూడా ఇలా వస్తాయి ఇండివిజువల్ ఫ్యామిలీ మనకు తీసుకుంటే. కానీ నా ఉద్దేశంలో ఈ P4 అన్నది వాళ్ళ స్థాయిని పెంచే విధంగా ఉండాలి. అంటే కొన్ని రోజుల తర్వాత ఈ సహాయం తర్వాత వాళ్ళు మళ్ళా సహాయాన్ని అడగకుండా వారే సహాయం చేసే పరిస్థితికి మనం తీసుకురాగలం. వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి. తర్వాత వాళ్ళ ఆదాయం నుంచి ఇప్పుడు ఇవ్వాలి. ముఖ్యంగా నేను ఫీ రియంబర్స్మెంట్ కూడా అదే అంటాను. నేను ఫీ రియంబర్స్మెంట్ అన్నది మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ గా ఇవ్వండి. వాళ్ళకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ గా ఇవ్వండి, ఆర్ ఇంట్రెస్ట్ మీరే కట్టండి ప్రభుత్వం. అంటే వీరు ఇది చదువుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడం మొదలైన తర్వాత దాన్ని వాళ్ళు రీపేమెంట్ చేయడం మొదలు పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే రొటేషన్ మొదలవుతుంది. లేకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫీ రియంబర్స్మెంట్ పేరుతో వాళ్ళు కాలేజీకి వస్తున్నారా లేదా, ఇటువంటివన్నీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి వాటి. సో ఈ విధమైన పరిస్థితులలో అదే నేను చెప్పినట్టు ఆ కుటుంబాన్ని వాళ్ళ కాళ్ల మీద నిలబడేటట్టు ఎలా చేయాలి అన్నది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నది చాలా చక్కగా ఫైన్ ట్యూనింగ్ చేయగలగాలి. లేకుంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు, మీరెందుకు మరి మీ గవర్నమెంట్ చేయలేదా? మరి గవర్నమెంట్ 3,29,000 కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు, మరి మళ్ళా బయట వాళ్ళ సహాయం ఎందుకు కావాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అవును. మరి మనం ఇందాక అనుకున్నట్టుగా కానీ అలాగే ప్రభుత్వ ఉద్దేశం కూడా మంచి ఉద్దేశం కాబట్టి సక్రమంగా అమలైతే ఖచ్చితంగా గేమ్ చేంజర్ కార్యక్రమం అవుతుందా P4? డెఫినెట్ గా ఇది గేమ్ చేంజర్. అంటే ఏమవ్వాలంటే చెప్తున్నాను, ఏదైనా స్కీమ్ గేమ్ చేంజర్ అవ్వాలంటే దాని ఇంప్లిమెంటేషన్ మీద, దాని వెనకాలన్న మన భావనల మీద ఆధారపడి మనం
స్వచ్ఛ మంచి భావనతో చేయగలిగితే ఏ పథకాలైనా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతాయి. దానిలో ఎక్కడా కూడా రాజకీయ పక్షాల యొక్క పార్షియాలిటీ అది ఎప్పుడూ కూడా రాకూడదు ఈ పార్టీ. కాబట్టి ఏంటంటే ఈ మొత్తం స్కీమ్ ని ఏదైనా ఒక బాడీకి అప్పచెప్పండి అని నేను అంటున్నాను. ఓకే, ఒక బాడీకి మీరు అప్పచెప్పండి. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇలాంటివి చేయండి. ఓకే, తర్వాత ఈ విధానం ఏ కుటుంబానికి ఇవ్వాలన్నది మీరు ఎలా నిర్ణయిస్తారన్న దానికి కూడా ఒక స్కేల్ ఉండాలి. ర్యాండమ్ గా మీరు చేస్తారా? ఇందులో ఎటువంటి రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా చూడడం అవసరం. లేకుంటే ఇంతకు ముందు జరిగిన పథకాల ద్వారా ఏమవుతుందని దీనికి ఒక రాజకీయ రంగు పులమడం జరిగితే ఏమవుతుందంటే మళ్ళా దీని గురించి అనేకమైన చర్చలు నీరు గారిపోతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే బయట నుంచి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా ఈ గ్రామాలు మనుషులు బాగా అవ్వాలని ఇస్తుంటే దాన్ని రాజకీయ లబ్ధికి మీరు ఉపయోగిస్తే వెనకడుగు వేసే అవకాశం ఉంది. వెనకడుగు వేస్తారు, దానికి అనవసరంగా అవుతుంది. కాబట్టి స్వచ్ఛంగా వెళ్లేటట్టు ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఈ గ్రామీణ భాగాల్లో తర్వాత వచ్చేసి సేవాభావంలో ముందుకు వెళుతున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్లతో ఒక చిన్న బాడీ ఏర్పాటు చేసి ఈ మొత్తం P4 ని వీరు నడిపిస్తారు అన్న దాని గురించి మీరు చేసి వీలైతే ఒక చట్టాన్ని కూడా తీసుకురండి. P4 చట్టం, పీపుల్స్ ప్లాన్ అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్ అన్న ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానిలో అమలు చేస్తే చట్టం వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అమలు చేయాలి. అమలు కాకుంటే ఏమవుతుంది అన్నది ఒకటి ఉంటుంది. సో ఈ విధమైన ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు నేను చెప్పినట్టు పార్టీలు కూడా దీంట్లో ముందుకొచ్చి వాళ్ళు ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళన్నది నా అభిప్రాయం. రైట్.